హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే టాక్స్. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక కాంబినేషన్ మామిడికాయ చికెన్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే సన్నగా తరిమిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి మనం సాల్ట్ని యాడ్ చేయడం వల్ల. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి. వాటర్ అయితే ఏది యాడ్ చేయొద్దు, చికెన్లో ఉన్న వాటర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి ఉడుకుతుందండి. దాని తర్వాత మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి, దానికి నాకు 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కలు పడినాయి. మామిడికాయ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకొని మామిడికాయని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. చూస్తేనే మామిడికాయ ముక్క మనకు తెలిసిపోతుంది స్మూత్గా అయినట్టు. దాని తర్వాత కారం యాడ్ చేసుకోండి, అది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈ కర్రీ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ చేసుకోవాలండి. దాని తర్వాత గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి చెక్ చేసుకుంటే మంచి అరోమా అయితే వస్తుందండి. దాంట్లో మనం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరను గార్నిష్గా కాకుండా కర్రీలో ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మన కర్రీ 80% వరకు కుక్ అయిపోతుందండి, కాబట్టి దీంట్లో ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కర్రీ అంతా బాగా దగ్గరికి ఉడికేలా ఉడికించుకోవాలండి. కర్రీ అంతా బాగా ఉడికి నూనె పైకి తేలినట్టయితే కర్రీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇంతేనండి, సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.